Good morning, children. So, in last class, you all learned Vedic Nikilam subtraction. అంటే వేదిక్ మ్యాథమెటిక్స్ లో నిఖిలం మెథడ్ యూజ్ చేసి ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూసారు. సో ఈ రోజు క్లాస్లో మీరు సబ్ట్రాక్షన్లో సెకండ్ పార్ట్ అయినటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ని నేర్చుకుంటారు. యాక్చువల్గా జనరల్గా పిల్లలు ఇలా లార్జెస్ట్ నంబర్స్లో అంటే పైన ఉన్నటువంటి నంబర్ని మనం మైన్యూట్ అంటే సబ్ట్రాక్షన్లో ఉన్న పార్ట్స్లో పైన ఉన్న నంబర్ని మనం మైన్యూట్ అంటే కింద ఉన్నటువంటి నంబర్ని సబ్ట్రాహెంట్ అంటే ఏ నంబర్లో నుంచి ఏ నంబర్ని తీసేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం జనరల్గా ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 90,000లో నుంచి 34,578ని మైనస్ చేస్తున్నాం. ఇందులో 90,000ని మైన్యూట్ అని 34,578ని సబ్ట్రాహెంట్ అని అంటాం. ఓకే, సో రిజల్ట్ లో మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని మనం డిఫరెన్స్ అని అంటాం. ఓకే, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్. అయితే మైన్యూట్ లో మనకి జీరోస్ ఉన్నప్పుడు పిల్లలు చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మైన్యూట్ లో డిజిట్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేస్తారు పిల్లలు, కానీ మైన్యూట్ లో జీరోస్ ఉన్నప్పుడు డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో డిజిట్స్ ఉంటే నిఖిలం మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో నేను లాస్ట్ క్లాసెస్ లో నేర్పించాను. ఈ రోజు క్లాస్ లో మైన్యూట్ లో జీరోస్ ఉన్నప్పుడు వేదిక సబ్ట్రాక్షన్ లో సెకండ్ పార్ట్ ని యూజ్ చేసి మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. జనరల్ గా ఈ ఎగ్జాంపుల్ ని జనరల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 0 - 8 పాసిబుల్ అవ్వదు. 0 - 8 పాసిబుల్ అవ్వదు. 0 - 7 పాసిబుల్ అవ్వదు. 0 - 5 పాసిబుల్ అవ్వదు. 0 - 4 పాసిబుల్ అవ్వదు. 9 - 3 పాసిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలంటే వన్స్ ప్లేస్ లో డిజిట్ లేదు, 0 ఎక్సెప్ట్ 0 ఇక్కడ డిజిట్స్ లేదు. టెన్స్ ప్లేస్ నుంచి బాగా తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, బికాజ్ టెన్స్ ప్లేస్ ఇస్ ఆల్సో 0. 100 ప్లేస్ లో డిజిట్ ఉందా? నో, ఇక్కడ కూడా డిజిట్ లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 10,000 ప్లేస్ నుంచి బారో తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని 10,000 ఉన్నాయి? 9 10,000 ఉన్నాయి. 9 10,000 లో నుంచి 1000 ప్లేస్ కి బారో తీసుకోవాలి. 9 10,000 లో నుంచి 1,000 తీసేస్తే 1 10,000 తీసేస్తే 8 10,000 ఉంటాయి. 1 10,000 లో 10,000 ఉంటాయి. ఎన్ని థౌజండ్స్ ఉంటాయి? 10,000 ఉంటాయి. ఈ 10,000 లో నుంచి 1,000 అటు పంపిస్తే 10 hundreds అవుతాయి, బికాస్ 1,000 లో 10 hundreds ఉంటాయి కాబట్టి. అంటే ఇక్కడ ఎన్ని థౌజండ్స్ ఉంటాయి? 9,000 ఉంటాయి. సో నేను ఇక్కడ 1,000 బారో తీసుకున్నాను అంటే 1,000 లో 10 hundreds ఉంటాయి. 10 hundreds ఈక్వల్ టు 1,000 కాబట్టి. సో ఈ 10 hundreds నుంచి మనం 100ని టెన్స్ ప్లేస్ కి తీసుకోవాలి. అంటే 10 hundreds లో నుంచి 100 తీసేస్తే ఇక్కడ 9 hundreds ఉంటాయి. అంటే 100 నేను ఇక్కడ బారో తీసేసుకుంటున్నాను అంటే 100 లో 10 tens ఉంటాయి. ఎందుకు? మనం టెన్స్ ప్లేస్ తీసుకుంటున్నాం. సో 10 hundreds లో 100 తీసేస్తే ఇక్కడ 9 hundreds ఉంటాయి. 100 ని తీసుకుంటున్నాం, 100 ని టెన్స్ ప్లేస్ తీసుకుంటున్నాం. 100 అంటే 10 tens ఈక్వల్ టు 100 అంటే ఇక్కడ 10 tens అవుతాయి. ఈ 10 tens లో నుంచి ఒక 10 ని వన్స్ ప్లేస్ కి తీసుకుంటాను, షిఫ్ట్ చేసుకుంటున్నాం. సో 10 tens లో నుంచి 10 tens లో నుంచి ఒక 10 తీసేస్తే ఇక్కడ 9 tens ఉంటాయి. ఒక 10 ని వన్స్ ప్లేస్ తీసుకుంటున్నాం. ఒక 10 లో 10 ones ఉంటాయి. 10 ones. 10 ones లో నుంచి 8 ones మనం మైనస్ చేస్తున్నాం. 10 ones లో నుంచి 8 ones తీసేస్తే we get 2 ones. 2 ones. 9 tens లో నుంచి 7 tens తీసేస్తే we get 2 tens. అలానే 9 hundreds ఉన్నాయి, అందులో 5 hundreds తీసేస్తే 900 లో నుంచి 500 తీసేస్తే 400. 9,000 ఉన్నాయి, అందులో 4,000 తీసేస్తే ఏమవుతుంది? 9,000 నుంచి 4,000 తీసేస్తే 5,000 అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ 8 10,000 ఉన్నాయి. 8 10,000.
8 10,000s అంటే అందులోంచి 3 10,000s మనం మైనస్ చేస్తున్నాం. సో 8 10,000s లో నుంచి 3 10,000s తీసేస్తే మనకి 5 10,000s అవుతుంది. సో ఈ విధంగా మనం జనరల్ గా చేయాల్సినటువంటి సబ్ట్రాక్షన్ ఉంది. సో వాట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్? 55,422. అంటే ఇక్కడ మనం జీరోస్ ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ నుంచి మనం బారో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం నా డిజిట్ ని నెక్స్ట్ ప్లేస్ కి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ కి షిఫ్ట్ చేసుకొని ఇట్ ఈస్ ద లెంతీ ప్రాసెస్. పిల్లలు దీనికోసం అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎందుకు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నవోదయ కావచ్చు, సైనిక్ కావచ్చు, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం ఇలా సపరేషన్ చేసుకుంటూ వెళ్తే ఇట్ షుడ్ బి వెరీ లెంతీ వన్. సో మనకి అక్కడ అంత టైం ఉండదు క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి. సో మనం ఏం చేయాలి? ఈ టైంని మనం రెడ్యూస్ చేసుకోవడానికి విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఆన్సర్ తెచ్చుకోవడానికి విల్ గో విత్ వేదిక్ సబ్ట్రాక్షన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కాన్సెప్ట్కి వెళ్తున్నాం. ఇది ఒక రూల్ మీద డిపెండ్ అయ్యి సబ్ట్రాక్షన్ ఇక్కడ మనం చేస్తాం. సో వాట్ ఈస్ ద రూల్? ఆల్ ఫ్రమ్ 9 అంటే అన్ని డిజిట్స్ని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. లాస్ట్ ఫ్రమ్ 10 అంటే వన్స్ ప్లేస్. లాస్ట్ డిజిట్ అంటే ఏంటి? నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్ అవుతుంది. వన్స్ ప్లేస్ ని 10 నుంచి మైనస్ చేస్తే రిమైనింగ్ డిజిట్స్ ని 9 నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి అనేది ఈ రూల్. సో ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. లాస్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్. వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ అనేది 10 నుంచి మైనస్ చేయబడాలి, మిగతావన్నీ కూడా 9 నుంచి సబ్ట్రాక్ట్ అవ్వాలి అనేది దీని యొక్క రూల్. సో దీన్ని మనం తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ కి అప్లై చేద్దాం. ఇందులో ఎగ్జాంపుల్ 1 చూద్దాం. సో ఆల్ ఫ్రమ్ 9 అంటే అన్ని డిజిట్స్ ని 9 నుంచి మైనస్ చేయాలి. లాస్ట్ ఫ్రమ్ 10. లాస్ట్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద లాస్ట్ డిజిట్ హియర్? లాస్ట్ డిజిట్ ఇస్ 0 అంటే ఈ లాస్ట్ డిజిట్ ని 10 నుంచి తీసేసేయాలి, రిమైనింగ్ అన్ని డిజిట్స్ ని 9 నుంచి మనం మైనస్ చేయాలి అని దీని మీనింగ్ నానా. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి బారో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 9 ఉంటే అదేమవుతుంది? ఇట్ బికమ్స్ 8. ఒకవేళ 7 ఉంటే ఇట్ బికమ్స్ 6. ఒకవేళ 5 ఉంటే ఇట్ బికమ్స్ 4. ఒకవేళ 4 ఉంటే ఇట్ బికమ్స్ 3. ఒకవేళ 3 ఉంటే ఇట్ బికమ్స్ 2. ఒకవేళ 2 ఉంటే ఇట్ బికమ్స్ 1. ఒకవేళ 1 ఉంటే ఇట్ బికమ్స్ 0 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో 10 minus 8, 10 లో నుంచి 8 తీసేస్తే అబ్సల్యూట్లీ we get 2. 9 minus 7 we get 2. 9 minus 5 we get 4. 9 minus 4 we get 5. 8 minus 3 we get 5. చూడండి ఇక్కడ ఎంత టైం తీసుకుంది, అదే ఇక్కడ ఎంత టైంలో నేను చేయగలిగాను. సో ఇక్కడ నేను నియర్లీ 2-3 minutes తీసుకున్నాను దీన్ని సాల్వ్ చేయడానికి. బట్ దాన్ని సాల్వ్ చేయడానికి నేను ఒక 10 seconds టైంని యూజ్ చేశాను. సో మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రిజల్ట్ రావాలంటే we will go with the షార్ట్ కట్స్. ఒకసారి మనం చూడండి ఈ ఆన్సర్ బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్. ఇక్కడ 55,000 55,000, 422 422. సో బోత్ ఆన్సర్ ఈస్ సేమ్. సో రెండు ఆన్సర్స్ సేమ్ గానే ఉన్నాయి. సో దీనికి ఎక్కువ టైం తీసుకుంది, దీనికి తక్కువ టైం తీసుకుంది. సో ఇలా మనం షార్ట్ కట్ మెథడ్ ని చేయగలుగుతాం. సో ఆల్ ఫ్రమ్ 9 అన్నిటిని 9 నుంచి మైనస్ చేయండి. లాస్ట్ ఈజ్ నథింగ్ బట్ 10 వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని 10 నుంచి మైనస్ చేయండి అని దీని మీనింగ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 55,420. చూడండి ఇక్కడ సేమ్, రెండిట్లోనూ సేమ్ ఆన్సర్ అనేది వచ్చింది. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ తో వెళ్దాం. ఇక్కడ ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10 డిజిట్ ని ఎక్కడి నుంచి మనం ఈ రూల్ ఎక్కడి నుంచి అప్లై చేయాలో చూడాలి. ఇక్కడ 0 - 0 పాసిబుల్ అవుతుంది. 0 లో నుంచి 0 తీసేయచ్చు. కాబట్టి మనం లాస్ట్ ఫ్రమ్ 10 అని ఇక్కడ నుంచి మనం అప్లై చేయకూడదు. బికాస్ ఎందుకు? 0 - 0 ఈజ్ పాసిబుల్, దాన్ని మనం చేయగలుగుతాం. కాబట్టి లాస్ట్ ఫ్రమ్ 10 అనేటటువంటి రూల్ ఇక్కడ మనం యూజ్ చేయాలి. ఎక్కడి నుంచి యూజ్ చేయాలి? ఇక్కడ నుంచి మనం లాస్ట్ ఫ్రమ్ 10 అనే రూల్ ని యూజ్ చేయాలి. అంటే లాస్ట్ ఫ్రమ్ 10 ఆల్ ఫ్రమ్ 9 అనే రూల్ ని అప్లై చేయాలి. యాక్చువల్గా ఇప్పుడే చెప్పాను 6 లో నుంచి 1 ని మైనస్ చేయాలి. 6 ఉంటే 1 మైనస్ చేస్తే 5 అవుతుంది. 5 ఉంటే 1 మైనస్ చేస్తే 4 అవుతుంది. అలా ఇక్కడ ఉన్నటువంటి డిజిట్ లో నుంచి 1 ని మనం మైనస్ చేయాలి. ఎందుకు? బికాస్ మనం 1 ని అక్కడ 1 డిజిట్ ని మనం బారోగా తీసుకుంటున్నాం కాబట్టి.
సో ఇక్కడ 6 ఉంది, 6 becomes 4. 6 అనేది ఏమవుతుంది 4 అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ నిఖిలం సబ్ట్రాక్షన్ లో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ లో జీరోస్ ఉన్నప్పుడు ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చెప్తున్నాను. ఇక్కడ నేను చూడండి, ఇక్కడైతే 10 అనే లాస్ట్ ఫ్రమ్ 10 అనే రూల్ ఇక్కడ నుంచి అప్లై చేశాను, బికాస్ ఇక్కడ డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అప్లై చేశాను. బట్ ఇక్కడ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి అప్లై చేయాలి, బికాస్ ఎందుకు అంటే ఇక్కడ 0 - 0 ఈస్ పాసిబుల్. మనం నిఖిలం అక్కడ నుంచి అప్లై చేయకూడదు ఎప్పుడు, when we have zeros there. ఓకే, సో నౌ 0 - 0 ఏమవుతుంది 0 అవుతుంది. 10 - 5 5, 9 - 8 1, 9 - 7 2, 5 - 4 1. చూసారా 12,150 ఎంత ఫాస్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేది. సో ఈ విధంగా when we have minute having zeros, మైన్యూట్ లో జీరోస్ ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ ని ఫాలో అవ్వాలి. జీరోస్ ఉన్నప్పుడు, ఒకవేళ జీరోస్ లేకుండా డిజిట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది లాస్ట్ క్లాస్ లో మీరందరూ కూడా చూసారు. నిఖిలం సబ్ట్రాక్షన్ ఫ్రెండ్స్ ని యూజ్ చేసి, కాంప్లిమెంట్స్ ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో లాస్ట్ క్లాస్ లో చూపించాం. ఈ క్లాస్ లో ఏం చెప్తున్నాం అంటే మైన్యూట్ లో జీరోస్ ఉన్నప్పుడు ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనే రూల్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. అలానే ఎగ్జాంపుల్ 3 చూద్దాం. 8 - 6 ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అన్నాం. అంటే ఇక్కడ 8 - 6 పాసిబుల్ అవుతుందా అవ్వదా? yes, absolutely పాసిబుల్ అవుతుంది. కాబట్టి నిఖిలం ఇక్కడ అప్లై చేయకూడదు, ఇక్కడ నుంచి అప్లై చేయాలి. అంటే లాస్ట్ ఫ్రమ్ 10 అనేటటువంటి రూల్ ఇక్కడ నుంచి వస్తుంది. లాస్ట్ ఫ్రమ్ 10 ఆల్ ఫ్రమ్ 9 అనే రూల్ వస్తుంది. 7 ఉంది, 7 becomes 6 అవుతుంది. గుర్తుంచుకోవాలి, ఇక్కడ 0 ఉంది కాబట్టి నిఖిలం ఇక్కడ నుంచి అప్లై చేస్తాం. ఇక్కడ డిజిట్స్ ఉన్నాయి, సబ్ట్రాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి నిఖిలం ఇక్కడ నుంచి అప్లై చేస్తాం. సో 8 - 6 ఏమవుతుంది 2 అవుతుంది. 10 - 7 3, 9 - 8 1, 9 - 9 0 6. సో 60,132. సో ఇక్కడ నేను 3 డిఫరెంట్ కేసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ ప్లేస్ లో డిజిట్ ఉండి జీరోస్ తో స్టార్ట్ అయితే లాస్ట్ ఫ్రమ్ 10 అనే రూల్ ఎలా చేయాలి, వన్స్ ప్లేస్ లో 2 జీరోస్ అయినప్పుడు నిఖిలం ఎక్కడి నుంచి అప్లై చేయాలి, వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్స్ పాసిబిలిటీ ఉంటే నిఖిలం ఎక్కడి నుంచి అప్లై చేయలేనటువంటి 3 కేసెస్ మనం చూసాం. ఈ విధంగా మనం వేదిక్ సబ్ట్రాక్షన్ లో ఉన్నటువంటి నిఖిలం సబ్ట్రాక్షన్ అనేది చేసుకుంటాం. సో ఇవి చాలా యూజ్ఫుల్ కాన్సెప్ట్స్. జనరల్ గా పిల్లలు సబ్ట్రాక్షన్ లో చాలా డిఫికల్టీనెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. వన్స్ ఈ మెథడ్ ఫాలో అయితే పిల్లలకి చాలా ఈజీగా నిఖిలం సబ్ట్రాక్షన్స్ అనేటివి ఈజీగా అయిపోతాయి. సో ఇవన్నీ కూడా సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా మనం సబ్ట్రాక్షన్స్ ని అంత ఫాస్ట్ గా చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do subscribe and like and share. Thank you.